హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై మన వంటలు యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే మనం చికెనన్ను, ములక్కాయ కాంబినేషన్‌లో కర్రీ చేశానండి. ములక్కాయలు చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. కర్రీ చాలా దగ్గరగా ఉడికింది కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. దాంట్లోకి మనం అది వేగిపోయినాక టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు 4 అయితే నేను వేసుకున్నాను పెద్ద సైజువి. ఎందుకంటే ములక్కాయ వేస్తున్నాం గదా! ఈ టమాటాలో ఉన్నటువంటి గుజ్జుతోనే ములక్కాయలు కూడా ఉడికిపోవాలి. అందుకే నేనైతే ఇక్కడ 4 టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలతో పాటు ములక్కాయలు కూడా వేసుకున్నట్టయితే బాగా ఉడుకుతుందన్నట్టు. అందుకే నేనైతే టమాటాలు, ములక్కాయలు ఒకేసారి వేసేసాను. ఇప్పుడైతే దీంట్లోకి ముందుగా చికెన్ అయితే కడిగి నీట్‌గా పక్కన పెట్టుకున్నాం గదా! ఆ చికెన్ గూడా వేసేసుకుంటున్నాను. ఆ చికెన్ గూడా ఇప్పుడు దీంట్లో వేసినట్టయితే ఆ ముక్కకు కూడా ఆ ములక్కాయ ఫ్లేవర్ అంతా పట్టి చాలా టేస్ట్‌గా ఉంటుంది. అందుకే ములక్కాయ వేయంగానే చికెన్ గూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో కొంచెం సాల్టు, పసుపు కూడా వేసుకున్నాను. ఇదైతే ముందు మనం చక్కగా కలిపి పెట్టుకొని మూతైతే పెట్టేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టినట్టు మగ్గనిచ్చినట్టయితే ఇది చక్కగా ఉప్పు, పసుపు ముక్కలకి, ములక్కాయలకైతే పట్టుతుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఈ టమాటాలన్నీ ఉడికిపోయేదాకా మనమైతే దీని మీద మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. అప్పుడైతే కర్రీ చాలా గ్రేవీగా దగ్గరగా ఉడుకుతుంది. అందుకే దీనికైతే మూత పెట్టుకొని మనం ఉడికించుకుందామండి. ఎప్పుడూ రెగ్యులర్‌గానే కాకుండా ఇలా ములక్కాయలు వేసుకొని చేసుకుంటే కూడా కర్రీ చాలా బావుంటుంది. చూసారు ఇక్కడైతే మగ్గింది కొంచెం. మనమైతే ముందుగానే చేసి పెట్టుకున్న అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఉంటది కదా! దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలిపెట్టుకొని మళ్ళా మగ్గనిచ్చాలి దీన్ని కొంచెం సేపు. నాన్ వెజ్ ఎప్పుడు వండినా సరే అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ నేను అప్పుడప్పుడే దంచుకొని వేసుకుంటాను. అప్పుడే ఫ్లేవర్ బావుంటుంది. ఫ్రెష్‌గా చేసిందేస్తేనే నాకు చాలా ఇష్టం. నేనెప్పుడు ఇట్లా ఫ్రెష్‌గానే చేసి కూరల్లోకైతే వాడుకుంటాను. ఇక్కడ చూడండి కూర అయితే మగ్గిపోతుంది కదా! ఈ కర్రీలోకైతే ఇంకే మసాలాలు వేయనవసరం లేదండి. ఒక్క అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలు. ఏ స్పైసెస్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కర్రీ అయితే చాలా టేస్ట్‌గా వస్తుంది. ఈ 2 వేస్తేనే చాలండి. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి కారం అయితే వేసుకుందామండి. కారం వేసుకున్న తర్వాత ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ములక్కాయలు ఉడకాలి కదా ఇంకొంచెం. సో, మనమైతే కారం వేసుకున్న తర్వాత సిమ్‌లో పెట్టుకొని కూరనైతే ఉడకనివ్వాలి. చూసారు ఇక్కడైతే టమాటాలు మగ్గిపోతున్నాయి. చికెన్ కర్రీ కూడా ఒక 70% అయితే ఉడికిపోయింది. ములక్కాయలు, చికెను ఇప్పుడైతే ఉడికిపోవాలి. ఇదైతే ఉడకడానికి మనమైతే మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. నేనైతే కొంచెం ఒక్క చుక్క నీళ్ళు యాడ్ చేసుకొని మూతైతే పెట్టుకున్నాను. చూసారా కూర ఎంత బాగా ఉడికిపోయిందో. నూనె కూడా పైకి తేలింది కదా! కర్రీ అయితే చాలా ఉడికిపోయింది. ఇక్కడ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ములక్కాయ ముక్కలు. కూర అయితే చాలా టేస్టీగా కుదిరింది. స్మెల్ అయితే ఎంత బావుందంటే అంత బావుంది. ఆకలైతే ఏస్తుంది. నాకైతే ఈ స్మెల్‌కి తినాలనిపిచ్చేస్తుంది. ఫ్రెండ్స్ మీరు గూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో మీరు నాకైతే కామెంట్ చేయండి. కర్రీ అయితే మీకు చాలా నచ్చుతుందండి. అంత బావుంటుంది. నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.